తిరుమలలో సరుకుల నాణ్యతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది టీటీడీ. సరుకుల నాణ్యతను టెస్టుల కోసం మరో 2 మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. బియ్యంలో రాళ్లు, పప్పు దినుసుల్లో కల్తీ, ఇలా ఏదైనా సరే ఏరి పారేస్తాయి ఈ మిషన్లు. అన్ని టెస్టులు పూర్తయిన తర్వాతే ప్రసాదాల తయారీ, భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తామంటున్నారు టీటీడీ అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేస్తున్న సరుకుల నాణ్యతపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. సరుకులు 100కు 100% క్వాలిటీ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం మరో 2 నాణ్యతా పరిశీలన మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ యంత్రాలను తిరుమల శ్రీవారి ఆలయ వెనుక వైపు సరుకులను ఆలయంలో లోపలికి పంపే నిచ్చెనల ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ యంత్రాలతో టీటీడీ కొనుగోలు చేసిన సరుకులను చివరిగా ఈ యంత్రాలతో పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆలయం లోపలున్న పోటు వంటశాల ప్రాంతానికి పంపిస్తున్నారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి వేల బస్తాల ముడి సరుకులను కొనుగోలు చేస్తుంది టీటీడీ. పప్పు దినుసులు, ధాన్యం, జీడిపప్పు, బాదం పప్పు వంటి ముడి సరుకులు క్వాలిటీ పరిశీలన తర్వాత కూడా కల్తీ జరిగే ఛాన్స్ ఉంది. దీంతో వాటిని వినియోగించే ముందు కూడా చివరగా పూర్తి స్థాయిలో సరుకులను తనిఖీ చేసేందుకు కొత్త యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. సాధారణంగా లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు, అన్నదానానికి కావలసిన బియ్యం, పప్పు దినుసులు, ఇతర వస్తువులన్నీ టెండర్లతో కొనుగోలు చేస్తుంది టీటీడీ. తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్లో సరుకుల నాణ్యత పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత వాటిని బస్తాలతో లారీల్లో తిరుమలకు తరలిస్తారు. అయితే అక్కడ కూడా కనుగొనలేని సరుకుల కల్తీని గుర్తించేందుకు టీటీడీ కొత్త యంత్రాలను ఏర్పాటు చేసింది. తిరుమలకు వచ్చిన పప్పు దినుసులు కానీ, బియ్యం, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, ఇలా అనేక రకాలైన ముడి పదార్థాల్లో రాళ్లు, ఇసుక, ఇతర వ్యర్థ పదార్థాలు ఏవైనా కలిసి ఉంటే ఈ యంత్రాలతో పూర్తి స్థాయిలో వేరు చేస్తాయి. బియ్యంలో రాళ్లు, పప్పు దినుసులో మిక్సింగ్ ఏదైనా సరే ఈ మిషన్లు ఏరిపారేస్తాయి. తర్వాత మళ్లీ ముడి సరుకులను బస్తాలుగా కట్టి నిచ్చెనతో శ్రీవారి ఆలయం లోపల వంటశాలకు తరలిస్తారు. ఒక్కోటి 30 లక్షల రూపాయల విలువైన 2 మిషన్లను తెప్పించింది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వంటశాలకు సరుకులు చేర్చే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. టీటీడీ అధికారులు ఈ యంత్రాల పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.